గోదావరికని బస్ డిపో సమీపంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం గోదారంగనాథుల స్వామి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కళ్యాణ మహోత్సవానికి ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ సత్య సమేతంగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శోభాయమానంగా జరిగిన కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మిన్నినంటగా అంగనామణుల నవ్వులు చిందగా మంగళ స్నానములాచరించి శ్రీరంగనాథుని అలంకరించగా మంగళతూర్యము మిన్నినంటగా అంగనామణుల నవ్వులు చిందగా మంగళ స్నానములాచరించి శ్రీరంగనాథుని అలంకరించగా పెండి కొడుకుగా తీర్చిదిద్దను చంటివాణి తమ స్వరములు విప్పి ముక్త కంఠముతో మంత్రము పల్కగా భక్తులందరానంద పొంగులతో రక్తి కొల్పగా నాట్యములాడగా సప్త ఋషులు తమ స్వరములు విప్పి ముక్త కంఠముతో మంత్రము పల్కగా భక్తులందరానంద పొంగులతో రక్తి కొల్పగా నాట్యములాడగా గోదాదేవి కరమును పట్టను అనాథనాథుడు పెళ్లి కొడుకుగా శుభమునియగా రంగని కళ్యాణం ఇది శ్రీరంగని కళ్యాణం రంగని కళ్యాణం ఇది శ్రీరంగని కళ్యాణం రంగరంగ వైభోగంగా జరిగే రంగని కళ్యాణం కన్నవారికి కన్నుల పండుగ కమనీయ భాగ్యం మానవ జన్మకు మహిళ మహిత మంగళ వైభోగం రంగని కళ్యాణం ఇది శ్రీరంగని కళ్యాణం. బస్టాండ్ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో 1991లో స్థాపించి ఇప్పటిదాకా నిరాటంకంగా వేలాది లక్షలాది మంది భక్తుల యొక్క పూజలతో స్వామివారిని పూజించుకుంటూ వచ్చి ఈ రోజు నాడు
వెంకటేశ్వర స్వామి గోదాదేవి వారి కళ్యాణము కన్నుల పండుగ కమిటీ వారు వ్యయ ప్రయాసాలు శ్రమకు ఓర్చి అద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా వేలాది మంది వందలాది మంది ఇక్కడికి వచ్చి వీక్షించి అందులో స్వామివారి కళ్యాణంలో పాలు పంచుకున్నారు. కమిటీ వారికి వచ్చిన భక్తులకు అభినందనలు. అందరికీ మనందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలి. అందరి కుటుంబాలు చల్లగా ఉండాలని వెంకటేశ్వర స్వామి మనందరి తరఫు నుంచి ప్రార్థిస్తున్నాను. నమస్తే. ఈ కార్యక్రమంలో అంబటి సంతోష్రావు, ఆలయ కమిటీ ప్రతినిధులు అచ్చవేణు, శ్రీనివాస్, శంకర్, దేవి, లచ్చయ్య, కోటరామస్వామి, కోటేశ్వరరావు, నారగోని వెంకన్న, రమేష్, సదానందం, కొమరయ్య, భాస్కర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.